మన ప్రభువును యేసు క్రీస్తు అయినటువంటి రక్షకుడైనటువంటి దేవుని పేరిట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరి సృష్టికర్త, మనలో నూతనత్వాన్ని నింపే జీవాధిపతి యేసుక్రీస్తు నామముకే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షముగా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే ఈ సువార్త కార్యక్రమాలు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సన్నిధి మరియు పరిశుద్ధ అగ్నిరథము అనే సంఘ కాపరిగా నేను మీతో పంచుకుంటున్నాను. మీ అందరి జీవితాలలో నూతన ఉత్తేజము, నూతన బలము, నూతన ఉల్లాసము, దీవెనలు కలగాలని మీకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క లేఖనములో ఈ యొక్క నూతనము యొక్క శ్రేష్టతను గురించి మనము ధ్యానం చేసుకుందాం. 2వ కొరింథీయులకు పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. ఎవడైనను యేసు క్రీస్తుతో ఉన్నప్పుడు అతడు నూతనమైనటువంటి సృష్టి. అతనితో ఉన్నటువంటి ప్రతి అంశము గతించిపోయి ప్రతి అంశము నూతనముగా క్రొత్తవి అగుతవి. అద్భుతము, ఆశ్చర్యం అంటే ఇదే. మనిషితో ఉన్నటువంటి ప్రతిదీ ఒక్క సెకండ్ గడిచినతో అది పాతదైపోతుంది. ఒక్క నిమిషము గడిస్తే అది చరిత్ర కిందే లెక్క. అయినప్పటికీ క్రీస్తుతో ఉంటే అది నూతనమైన సృష్టత. అప్పటి వరకు ఉన్నవి గతించిపోతవి, పాతవైపోతాయి, కానీ అప్పటికి ఉన్నవి దేవునితో మళ్ళీ నూతన పరచబడపోతాయి. ఒక శాస్త్రీయమైనటువంటి సత్యం ఏంటంటే, ఆకాశములో చూసే నక్షత్రాలు ఆ క్షణంలో మనం చూస్తే మిణుకుమంటూ మెరుస్తూ మనకు అప్పుడే చూసినట్లుగా కనబడతాయి. కానీ వాస్తవంగా చెప్తే ఆ యొక్క నక్షత్రం యొక్క దృష్టి మనము కొన్ని వేల సంవత్సరాల క్రితము యొక్క బొమ్మను చూస్తామన్నమాట. కొన్ని వేల సంవత్సరాల క్రితము యొక్క నక్షత్ర యొక్క ఇమేజ్ని మనం ఆ క్షణంలో చూస్తాం. మనకు అనుకుంటున్నాము అది ఆ క్షణము నూతనమైనటువంటి మెరుపు అనుకుంటాం. కానీ సత్యం ఏంటంటే అది కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితము పాతది. అది ప్రకృతిలో ఉన్నటువంటి సత్యం. కానీ దేవుని యొక్క స్థితిలో, దేవుని యొక్క దృష్టిలో అలా కాదు. దేవునితో ఉన్నది గతిస్తున్న వర్తమానంలో ఉన్న అది ప్రతి క్షణములో ఫ్రాక్షన్ భాగము కూడా ప్రతిదీ నిత్యముగా ఉంటుంది, నూతనముగా ఉంటుంది. అందుకని ఈ దేవుడుకు ఆరాధ్య యోగ్యుడైనటువంటి వాడు. ఈ దేవునిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి విషయం ఏంటంటే, పాతవి అన్నిటినీ గతింపజేసి క్రొత్త వాటిగా మార్చేవాడు. ఏ క్షణము నీవు దేవునితో కలిసి ఉంటావో ప్రతి క్షణము నీలో ఉన్న ప్రతిదీ బలము, హృదయము, ఆత్మ, నీ యొక్క శక్తి ఏదైనా కానీ నిత్య నూతనముగా కొనసాగుంటుంది. అది దేవుని యొక్క విశేషము. దేవునితో ఉంటే నూతనమైనటువంటి సృష్టిలో మనము కొనసాగుతూ ఉంటాం. చాలామంది అంటారు, మనుషునికి ఇవ్వబడినటువంటి ప్రతి జన్మదినము ఒక ఆయుష్ సంవత్సరాన్ని తగ్గిస్తుంది అని. నిజమే. మనకి ఈ సంవత్సరం నుండి వచ్చే జన్మదినం వచ్చినదంటే మన జీవితంలో శారీరకంగా 1 సంవత్సరం ఆయుష్ తగ్గింది. అది మనము పరిగణలోకి తీసుకోకుండా నూతన జన్మం గురించి సంతోషపడతాం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, నూతన సంవత్సరము ప్రతి మనిషికి జన్మదినం. ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా తన జన్మదినం ఉంటుంది. దాని గురించి అతడు జన్మదినోత్సవం చేసుకుంటాడు. కానీ నూతన సంవత్సరము లోకములో ప్రతి వ్యక్తికి జన్మదినమే.
ఆ జన్మదినము భౌతికంగా అన్యులకు లోకులకు గతించిపోతుందేమో కానీ దేవుని దృష్టిలో ఆ నూతన సంవత్సరము మనలో నూతన ఉత్తేజాన్ని, నూతనమైనటువంటి సృష్టిని ఏర్పరుస్తుంది. అదే దేవునితో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడుగా జన్మించిన వాడు కాబట్టి ఈ విశేషాన్ని మనము పొందగలం. ఎందుకు అంటే విలాప వాక్యాలు కనుక మనం చూస్తే అక్కడ దేవుని యొక్క ప్రతి శ్రేష్టమైన అంశం రాయబడి ఉంటుంది. అక్కడ చెప్పబడి ఉంటుంది. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. క్రొత్త సంవత్సరమే కాదు, జనవరి 1వ తారీఖునే కాదు, జనవరి 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా ఉన్న 365 సంవత్సరములు ఆయనకు నూతనముగా వాత్సల్యము, ప్రేమ, కృప, ఆదరణ పుట్టుతూనే ఉంటుంది. ఎవరి ఎడల? తను విశ్వసించిన బిడ్డల ఎడల, తనును నమ్మిన బిడ్డల ఎడల, తన యందు వినయ విధేయతలు కలిగిన బిడ్డల ఎడల, తన యందు భయభక్తులు కలిగిన బిడ్డల ఎడల ఆయన అనుదినము నిత్య వాత్సల్యాన్ని, నూతన వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు. కాబట్టే క్రీస్తులో ఉన్నటువంటి వారికి ప్రతి క్షణము నూతన సృష్టిని అనుభవిస్తూ ఉంటారు. అది ఈ దేవుని యొక్క విశేషము. ఎందుకంటే ఈయన ఆది నుండి, ఆరంభము నుండి అంతము వరకు ఉండేవాడు. ఈయన నిత్యుడైనటువంటి వాడు, శాశ్వతుడైనటువంటి వాడు, ఏమైనా చేయగలిగినటువంటి వాడు, ఆమ్ని పొటెంట్ అని చెప్తాము. ఎంతకాలమైనా ఉండగలిగినటువంటి వాడు. కాబట్టి ఈ దేవునికి ఇంత శ్రేష్టమైన విషయాలు సాధ్యమవుతూ ఉంటాయి. ప్రతి క్షణము ఆయనలో మనలో క్రొత్త విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో కనుక చూస్తే 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. దేవుడు మనకు తెలియజేసే విషయాలు కూడా ఆశ్చర్యంగా తెలియజేస్తూ ఉంటాడు. అక్కడ దేవుని లేఖనాలు చెప్తూ ఉంటవి. యెషయా గ్రంథంలో కనుక మనం చూస్తే, తెలియనటువంటి మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. నీకు తెలియనటువంటి క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియజేయుచున్నాను. ఎందుకంటే నీవు నాతో ఉన్నావు కాబట్టి, నాలో నూతనంగా సృష్టించబడుతున్నావు కాబట్టి, నూతనమైనటువంటి స్వాస్థ్యము నీతో ఉన్నది కాబట్టి, నీవు ఎరుగనటువంటివి, జ్ఞానులు ఎరుగనటువంటివి, మేధావులు ఎరుగనటువంటి క్రొత్త సంగతులు నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏ నూతన క్రియలు నీకు చేయదలిచి ఉన్నానో ఈ క్రొత్త సంవత్సరంలో, ఏ నూతన కార్యాలు నీ ఎడల నేను చేయదలుచుకున్నానో ఈ క్రొత్త సంవత్సరంలో, వాటిని నేను నిత్యము నీకు తెలియజేయచ్చు ఉన్నాను. తెలియజేయుటకు నేను సిద్ధపడి ఉన్నాను. ఆ క్రొత్త సంగతులను గ్రహించుటకు నీవు నాతో ఉండు, నా సహవాసంలో ఉండు, నా సన్నిధానంలో ఉండు. నీ వెరుగనటువంటి మర్మమైన విషయాలు, నీ ఆశీర్వాదము కొరకు, నీ దీవెన కొరకు దాచిపెట్టబడినటువంటి విషయాలు, నీకు సమర్పించటానికి, అందించటానికి, బహుకరించటానికి ఇవ్వబడినటువంటి నిగూఢమైనటువంటి మేలులు, దాచబడినటువంటి రహస్యపు నిధులలో ఉన్నటువంటి, గనులలో ఉన్నటువంటి నీ యొక్క ఆశీర్వాదపు మేలులు నీకు ఇచ్చుటకు నూతనమైనటువంటి సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దృష్టిలో నూతనమైన విషయాలు, నూతనమైన సృష్టి, నూతనమైనటువంటి కార్యాలు అనుభవించుటకు ఈ నూతన సంవత్సరాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనము సద్వినియోగపరుచుకుందాం. జ్ఞానులైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు, అజ్ఞానులైతే సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటాడు. అయితే దేవుడు అంటున్నాడు, జ్ఞానులు కూడా ఎరుగనటువంటి శ్రేష్టమైన సంగతులను నీకు తెలియజేస్తాను, నూతన సంగతులు తెలియజేస్తూ ఉంటాను అంటున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కనుక ఈ మాట చూస్తే 4వ అధ్యాయంలో కనుక చూస్తే 22వ వచనము నుండి మనకు ఒక మూలమైనటువంటి దేవుని యొక్క సూచన తెలియజేస్తోంది. మీ
చిత్త వృత్తియందు నూతన పరచబడి, మీ చిత్త ప్రవృత్తియందు నూతన ప్రవర్చబడి, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. చక్కటి మాటలండి. 22వ వచనంలో ఇంకా ఉంటుంది, కావున మునుపటి ప్రవర్తన విషయములో మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. గతించినటువంటి గత సంవత్సరములో మన ప్రాచీనమైన పాత స్వభావము, పాపపు స్వభావము, దుర్మార్గపు స్వభావము, అపవాది స్వభావము, సాతాను వంశము నుండి వచ్చినటువంటి క్రియలన్నిటినీ మనము మార్చుకొని వదులుకొని మన యొక్క చిత్తము చొప్పున, పనిని బట్టి, వృత్తి చొప్పున, ఆలోచనను బట్టి, పనిని బట్టి, ప్రవృత్తిని బట్టి, మానసికమైన స్థితిని బట్టి, సమయానుకూలంగా చేసే పనులను బట్టి వీటన్నిటి యందు నూతన పరచబడిన వారమై ఉండాలట. వీటన్నిటి యందు నూతన పరచబడిన వాడై దేవుని పోలికగా మనము మార్చబడాలి. నీతియు యథార్థతయు భయభక్తులు కలిగిన వారై దేవునిగా సృష్టింపబడిన నవీన స్వభావమును మనము ధరించుకొనవాలి. పౌలు గారు చెప్తారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటున్నాడు. పౌలు గారు అంత ధైర్యంగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటున్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి మాటే, మనము నీతిని కలిగి, యథార్థతను కలిగి, భక్తిని కలిగి దేవుని పోలికగా సృష్టింపబడాలి. అయితే పౌలు గారు ఒక అవకాశం అంటున్నాడంటే, కనీసం నన్ను పోలైనా నడుచుకోండి, అప్పుడు మీకు దేవుని యొక్క పోలిక వస్తుంది అంట. అద్దంలో మన రూపము చూసుకుంటే ఏ రీతిగా ఉన్నామో, పౌలు యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము చూసుకుంటే మన ఆత్మీయత దేవుని దగ్గరకు సరిచేసుకోవటానికి ఉపయోగపడింది. అందుకని పౌలు గారు నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా. నూతనమైనటువంటి సంగతులు దేవుడు తెలియజేస్తున్నటువంటిది, పౌలు వలె నీ జీవితాన్ని నీ నూతన పరచుపట్టుకోమని. నూతన వాత్సల్యం ఆయన మనకు అందిస్తున్నది, ఎందుకంటే మనలను నిరంతరము క్షమిస్తూ ఉన్నందును బట్టి నూతనమైనటువంటి స్వభావంతో మనము మారాలి. అప్పుడు మనము క్రీస్తు యందు నూతన సృష్టిని పొందిన వారమై అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షేమకరమైనటువంటి దేవుని యొక్క మాటను కనుక మనము చూస్తే, దేవుని యొక్క సూచన కనుక మనం అనుభవిస్తే, మన జీవితాలు నూతనమైనటువంటి ప్రవర్తనతోనూ స్థితితోనూ ఉంటాయి. ఆనాడు పాపపు స్త్రీగా ఎంచబడిన ఆమె మోషే ధర్మశాస్త్రము బట్టి రాళ్లతో కొట్టబడినటువంటి ఆమె, కొట్టి చంపబడుటకు శిక్షకు అప్పగింపబడినటువంటి ఆమె, పారిపోతూ 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 ప్రభువు పాదములు చెంత చేరితే ప్రభువు వారిని శిక్షించటానికి ఒక అర్హత చెప్పాడు. మీలో పాపము లేనటువంటి వారు మొదటిగా ఆమె మీద రాయి వేయండి అని. రాయి తీసుకొని చంపుటకు వెంబడించిన ప్రతి వ్యక్తి తనను తాను విమర్శ చేసుకున్నప్పుడు, ప్రభువారు వేలు పెట్టి తన పాపములను జ్ఞాపకం చేస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, ఏ నరునకు కూడా పాపిని శిక్షించేటువంటి అర్హత లేకుండా పోయినది. పాపరహితుడు, పునరుత్థానుడు, పరిశుద్ధుడు, నాలో పాపం ఉన్నదా అని సవాలు విసిరినవాడు, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని చెప్పినటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే. ఏ మనిషికి ఆ స్త్రీని శిక్షించటానికి అర్హత లేదు, ధైర్యం లేదు. అందరూ ఆమెను విడిచి వెళితే క్షమించే గుణము కలిగినటువంటి ప్రభువారు అంటాడు ఆ క్షణంలో, అమ్మా ఎవరును నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా అంటే, నేనును నిన్ను శిక్షించను. శిక్షించటానికి యోగ్యత కలిగిన వాడు, మరణింప చేయటానికి అర్హత కలిగినటువంటి వాడు,
పాపము లేనై వాడై పాపులను శిక్షించగలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు కాబట్టి అనుదినము నూతనముగా ఆయనలో వాత్సల్యత పుట్టింది కాబట్టి ఆయన అంటాడు, నేను నిన్ను శిక్షించను, ఇక మీదట పాపము చేయక బ్రతుకుము అని ఆయన బోధిస్తాడు. ఆ స్త్రీ ప్రాచీన స్వభావాన్ని, చిత్త వృత్తి ఉన్నటువంటి ప్రాచీన ప్రభావాన్ని వదులుకొని, తన వేశ్యా జీవితాన్ని వదులుకొని, తన ప్రవర్తనను వదులుకొని దేవుని యొక్క కుమార్తెగా, పరిశుద్ధురాలుగా, మనందరికీ మాదిరికరమైన మారు మనసు పొందినదిగా, రక్షణ పొందినటువంటిదా స్త్రీగా పరిచయమైనది. ఎంత గొప్ప విషయం! దేవుని యొక్క కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఉంటాయి. ఏమాత్రము అర్హత లేదు, విశేషము లేదు. ఇంకా చెప్పాలి అంటే శిక్షకు పాత్రురాలైనటువంటి ఆమె దేవుని చేత హెచ్చింపబడినట్లుగా మనము ఆ ఉదాహరణలో చూస్తాం. అదే రీతిగా మనం ఇంకొక మాటను కనుక చూస్తే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం దేవుడిచ్చే ఒక శ్రేష్టమైనటువంటి మాట. ఏ వ్యక్తికి లభిస్తుందో వారు బహుధన్యులు. జనములు నీ నీతిని కనుగొనుదురు, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు కలుగును. దేవుడు గనక మనతో ఉంటే మనము నూతనమైన సృష్టి పొందుతాం. దేవునితో గనక మనం ఉంటే మనం ప్రాచీన స్వభావాన్ని కోల్పోయి నవీన స్వభావాన్ని కలిగి ఉంటాం. దేవుడు మనతో ఉంటే ఆయనిచ్చే నూతనమైన అనుదిన వాత్సల్యాన్ని బట్టి మనకు క్రొత్త సంగతులు తెలుస్తాయి. దేవుడు మనలను అభిషేకిస్తే మనలో నీతి కలుగుతుంది. దేవునిని మనము విశ్వసిస్తే మనము నీతిమంతులుగా మార్చబడతాం. యేసుక్రీస్తు రక్షకుడు అని ఎరుగుట, యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని విశ్వసించుట, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము నా మరణమునకు శిక్ష అని నమ్ముట, యేసుక్రీస్తు దేవాది దేవుడు కాబట్టే 3వ దినమున పునరుత్థానుడై గెలిచాడు, జీవముతో బ్రతికాడు అని నమ్ముట, ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు అని నిరీక్షించుట, మన కొరకు తిరిగి ఆయన వరుడుగా రాబోతున్నాడు అని ఎదురు చూచుట, విషయాలన్నిటి వలన మనం ఏమవుతాము? నీతిమంతులుగా మార్చబడతాం, విశ్వాసులుగా మార్చబడతాం. మనలో ఉన్న విశ్వాసమే మనకు దేవుని దృష్టిలో నీతి. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏ యొక్క సాక్ష్యము లేకుండా అబ్రహాము దేవునిని నమ్మాడు, దేవుని మాటకు వినయ విధేయతలు చూపించాడు, దేవుణ్ణి అనుసరించాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. రాజ్యప్రసాదపు భోగము తనకు ఏమాత్రము ఎక్కువ కాదని ఎంచక తృణీకరించి దేవుని బిడ్డల కొరకు ప్రయాసపడ్డాడు కాబట్టి మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడయ్యాడు. మోషే నీతిమంతుడుగా తీర్చిదిద్దబడ్డాడు. దేవుని ఎడల విశ్వాసమే మనలను నీతిగా మారుస్తుంది. ఆ నీతి మనలను కనపడుతుంది. అది అనేక మంది కనుగొంటారు. నువ్వు దేవుని నీతి కలిగినందువలన రాజులు, అధికారులు నీలో ఉన్నటువంటి మహిమను చూస్తారు, పరిశుద్ధతను చూస్తారు, నీలో విశేషతను చూస్తారు, ఆధ్యాత్మికతను చూస్తారు. అందుచేత అంతకుముందు ఉన్నటువంటి నీవు కాదు, గత సంవత్సరంలో ఉన్నటువంటి నీవు కాదు, ఈ నూతన సంవత్సరంలో నీవు నూతనమైనటువంటి వాడివి. నీకొక క్రొత్త పేరు ఇవ్వబడినది. ఏమిటా పేరు? యెహోవా నియమింపబడిన క్రొత్త పేరు నీకు పెట్టబడును. అప్పటి వరకు ఉన్నటువంటి జీవితం వేరు, ఇప్పుడున్నటువంటి జీవితం వేరు. అప్పుడు పొందినటువంటి జీవిత విధానం వేరు, ఇప్పుడు జీవము ఆశీర్వాదంతో నిండినది, అప్పటిదైతే అది శాపముతో నిండినది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత శ్రేష్టమైన విశేషమైనటువంటి జీవితాన్ని మనం ఎదుర్కోవటానికి యేసుక్రీస్తు వారు నూతనముగా తన యొక్క వాత్సల్యాన్ని కలిగి ఉన్నాడే. దాన్ని నువ్వు అనుభవించుటకు సిద్ధహస్తుడుగా లేవా? ఆనాడు గనక మనము చూస్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక మార్పుని మనము సౌలులో చూస్తాం. సౌలు అనేకమైనటువంటి దేవుని బిడ్డలను శిక్షిస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలను శిక్షించడమే ఆయనకు పనిగా పెట్టుకొని ప్రవర్తిస్తున్నప్పుడు అకస్మాత్తుగా దేవుని యొక్క దూత ఆయనకు కనపడినది. దేవుని యొక్క దూత ఆయనకు కనపడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని పలికినటువంటి మాట మనకు తెలుసు. దేవుని బిడ్డలను హింసించటం దేవుడు తనను హింసించినటువంటి స్థితిగా దేవుడు ఎదుర్కొన్నాడు. అలాంటి సౌలు తరువాత దేవుని యొక్క మార్పును ఎరిగినటువంటి వాడై అనేకమైనటువంటి భీకర శూర కార్యములు చేసినట్లుగా మనం చూస్తున్నాం. సౌలుగా చెప్పబడినటువంటి వాడు పౌలుగా మారినట్లుగా మనకు తెలుసు. దేవుని యొక్క సన్నిధిలో ఉంటే దేవుని యొక్క సృష్టిని ఎదుర్కొంటాం. దేవుని యొక్క సృష్టి ఉంటే మనకు ఒక నూతనమైన నీతి వస్తుంది. దేవుని యొక్క నీతి మనతో ఉంటే అనేకులు మన మహిమను కనుగొంటారు. ఆ మహిమ ద్వారా నీ పేరు మార్చబడిద్ది. అంతకుముందైతే నీవు సౌలే, ఇప్పుడైతే నీవు పౌలే. అందుకనే పౌలు యొక్క జీవితము దేవుని యొక్క దానిలో నూతనమైనటువంటి స్థితిని అతడు కొద్ది కాలమే కలిగి ఉండలా, తాత్కాలికంగానే కలిగి ఉండలా, దానినైనా కడ వరకు కొనసాగించినట్లుగా మనం చూస్తాం. పౌలు తనకు వచ్చినటువంటి నీతిని, తనకున్నటువంటి బ్రతుకును ఆయన నిలబెట్టున్నట్లుగా మనం విన్నాం. తిమోతికి రాసినటువంటి పత్రికలో గనక ఈ మాటలు మనము చక్కగా చూడొచ్చు. 2వ పత్రిక చివరి అధ్యాయము 4వ అధ్యాయము అక్కడ కనుక మాట చూస్తే 7వ వచనము, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. పౌలు పొందినటువంటి విశ్వాసము కడ వరకు ఉంచాడు. తను ఎదుర్కొన్నటువంటి పోరాటము కర వరకు పోరాడాడు. తను ప్రారంభించినటువంటి దేవునితో ప్రయాణము కడ వరకు తన పరుగును తుదముట్టించాడు. అందుకనే ఆయన కొరకు నీతి కిరీటం ఉంచబడినదని విశ్వాసంతో చెప్తున్నాడు. ఈ లోకములో రాజ్యాధికారము కాదు, ఈ లోకంలో రోమా అధికారిగా కాదు, ఈ లోకములో సౌలుగా కాదు, ఇప్పుడు పౌలుగా దేవుని యొక్క రాజ్యములో నీతి కిరీటములో ఆయన గొప్ప చేయబడ్డున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఎప్పుడు చూస్తానని చెప్తున్నాడో చూడండి, ఎంత విశ్వాసంతో నిరీక్షణతో. ఆ దినమున నీతి గల న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను ఆపేక్షించు వారి అందరికీ అనుగ్రహించును. క్రీస్తు ప్రత్యక్షను ఆపేక్షించేవారు, క్రీస్తు ప్రత్యక్షతను కోరుకునేవారు, క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరికి ఆ నీతి కిరీటం ఉంటుంది. నూతన సంవత్సరంలో గత సంవత్సరం నుండి నువ్వు నూతన సంవత్సరం కొరకు ఎదురు చూసావు కదా. నూతన సంవత్సరంలో నీకు నూతన లాభములు, నూతన మేలులు, నూతనమైన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు కావాలని నువ్వు కళ్ళు అప్పగించుకొని ఎదురు చూస్తున్నావే. అందుకొరకు కాదంట, నూతన సంవత్సరంలో, నూతన ఆధ్యాత్మికతలో, నూతన విశ్వాసంలో, నూతనమైనటువంటి నీ యొక్క స్థితిలో నీవు దేవుని యొక్క ప్రత్యక్షతను ఎదుర్కో, ఆపేక్షించు. అట్టి వారిలో ఉంటే నీకు నువ్వు కూడా ఆ నీతి కిరీటం ఇవ్వబడింది. దేవునిలో ఉన్నటువంటి నీతి అనే ఒక నూతనమైన సృష్టి నీకు కొనసాగుతూ ఉంటుంది. క్రొత్త సంవత్సరము వేడుక కోసం, పండుగ కోసం కాదు. తేదీ అయితే మారిద్ది, కానీ మన మనస్సు మారాలి. సమయం అయితే మారిద్ది, కానీ మనలో విశ్వాసము మారాలి.
ఈ రీతిగా దేవుని నుండి ఎదుర్కొనేటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు మనం పొందటానికి నూతన పరచబడాలి, నూతన బలమును పొందాలి, నూతన సృష్టిలో ఉన్నటువంటి వాటిని మనము అనుభవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత జీవితము, పాత మనసు, పాత రోత జీవితాలతో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే అది నిజంగా ఈ దేవునిని ఆరాధించటానికి, ప్రార్థించటానికి మనము అర్హులమే కాదు. దేవుడిచ్చేటువంటి ప్రతి మార్పును ఆయన కోరుకుంటూ ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయములో 17వ వచనములో, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటను మనం వింటున్నాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రైనను అన్నమును సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసిదని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను. నన్ను కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుము అతనితో చెప్పెనను. లేచి తండ్రి వద్దకు వచ్చాను. బుద్ధి వచ్చిన కుమారుడి సంగతి, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడి సంగతి. యవ్వన ప్రాయంలో యవ్వనేచ్ఛలలో ఉండి లోకపు భోగములను ఆశించి తండ్రి సంపాదించిన ఆస్తిని తన యొక్క హక్కుగా తండ్రి మీద పోరాటముతో సాధించి ఆ ఆస్తిని తీసుకొని వెళ్ళి సుదూర ప్రాంతంలో దుర్వ్యాపారము చేసి ఆస్తి అంతా పోగొట్టుకొని, స్నేహితులను పోగొట్టుకొని, అనారోగ్యపు బలహీనుడైపోయి, పందులు పశువులు తినే ఆహారము పొట్టు కూడా దొరకని సమీపంలో తండ్రి యొక్క ఔన్నత్యం తెలుసుకున్నాడు, తన యొక్క స్థితిని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపము పొందాడు, మారు మనసు పొందాడు. తన పాపముల నిమిత్తమై అతడు ప్రాయశ్చిత్తం పొందటానికి ఆశ కొని ఉన్నాడు. నా తండ్రి దగ్గర అనేక మంది కూలివాండ్రకు కూడా శ్రేష్టమైన ఆహారం ఉందే, నాకెందుకు ఈ గతి? తండ్రి యొక్క కుమారుడిగా ఉండవలసిన నేను ఎందుకు ఇంత దాసుడిగా బ్రతకవలసిన వచ్చినది? దాసులలో కూడా అభాగ్యుడిగా బ్రతకవలసి వచ్చినది. ఈ లోకముతో సహవాసము కదా, దుర్వ్యాపారంతో సహవాసము కదా, ఈ అన్యులైనటువంటి స్నేహితులతో స్నేహత్వము కదా. ఏమిటి సాంగత్యము? ఈ సావాసం ఏంటి? నన్ను పతనము చేసినటువంటి అపవాది కార్యములేంటి? నేను బుద్ధి తెచ్చుకున్నాను, తప్పు తెలుసుకున్నాను, ప్రాయశ్చిత్తపడ్డాను. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, పరలోకమునకు నేను విరోధంగా ప్రవర్తించాను, నీకు ఎదుట పాపము చేశాను, దయచేసి నన్ను నీ పనివారిలో ఒకరిగా చేర్చుకో అని మారు మనసుతో హృదయపూర్వకంగా అంటే, కనికరము కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు, అనుదినము వాత్సల్యము పుట్టించేవాడు, మనలను నూతనంగా సృష్టించే తండ్రి అంటాడు, నువ్వు కూలి వాళ్ళల్లో కాదు, దాసులలో కాదు, నా కుమారుడిలో ఒకనిగా ఉండు. నీ కొరకు పరలోకపు విందు సిద్ధపరచబడిద్ది. నీ యొక్క పరలోకపు వారసత్వము గురించి నీకు ఉంగరము తొడగబడిద్ది, ప్రశస్త వస్త్రములు తొడగబడతవి, నీతి వస్త్రములు తొడగబడతవి. నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడైపోయి నా కుమారుడిగా నీవు రాజ్యాధికారం చేస్తాడనే యోగ్యత నీకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవునితో ఉండి నూతన సృష్టి పొందుదాం, నూతనమైనటువంటి అర్హతలు పొందుదాం, నూతనమైనటువంటి ఆశీర్వాదాలు పొందుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా కలుగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నూతనముగా మా ఎడల అనుదినము వాత్సల్యము కలిగి ఉన్నవాడా, మేము మీతో ఉండుట ద్వారా ప్రతి అంశము మాలో నూతనముగా సృష్టించేవాడానికి వందనాలు. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మా ఎడల నూతన కార్యాలు చేయండి. నూతన ఆశీర్వాదాలు, దీవెనలు, బలములు, స్వస్థత, యోగ్యత ఇవ్వండి. ప్రత్యేకంగా నీ యొక్క నీతి కిరీటాన్ని మాకు అలంకరింపచేయండి.
ఈ నూతనమైన సంవత్సరము మాకు దిగ్విజయంగా సంతోషదాయకంగా ఉండుటకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నూతనమైన సంవత్సరములు సమృద్ధిగా లభించునుగాక. ఆమేన్.